హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలండి. ఈ దీపావళి నుంచి మీరు మరింత హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఒక హెల్తీ లడ్డూ రెసిపీ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా క్విక్గా చేసుకునే రెసిపీ. పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారు. డైలీ ఒక్క లడ్డూ తింటే చాలండి. ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. అలానే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డూ తింటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ లడ్డూ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఈ లడ్డూ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళను వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలండి. పొట్టు పైకి వచ్చే వరకు అలా వేయించుకోవాలి. ఇందులోకి ఒక 10 వరకు బాదం పిక్కలను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. వీటినన్నింటినీ చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో 1 కప్పు వరకు నువ్వులను కూడా వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, నువ్వులు చాలా తొందరగా వేగుతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాత్రమే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇంతలో మనకి పల్లీలు చల్లారిపోయాయి కదండి. దీనిపైన ఉన్న పొట్టు అంతటిని తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ పొట్టు తీసిన పల్లీలను, బాదం పిక్కలను వేసుకొని వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 ఇలాచీలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని కూడా గుండగా తరిగి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మొత్తాన్ని మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. బెల్లంలో ఉండే తేమ, నువ్వుల్లో ఉండే జిగురు సరిపోతుంది లడ్డూ చుట్టుకోవడానికి. వేయించి పెట్టుకున్న జీడిపప్పును లడ్డూ పైన గార్నిష్ కోసం ఒక్కొక్క బద్దని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీకు వీలైతే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా మొత్తాన్ని కూడా ఎన్ని లడ్డూలు వీలైతే అన్ని లడ్డూలుగా చుట్టుకోవచ్చండి. మీకు నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు. ఇలా చేసుకున్న లడ్డూలను ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 10 నుంచి 15 రోజులు నిల్వ ఉంటాయండి. అలానే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 మంత్ వరకు ఉంటాయి. అయితే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అందరూ ట్రై చేయవలసిన రెసిపీ అండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ లడ్డూ రెసిపీ రెడీ. అలానే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ దివాళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.